ఏదో న్యాయం తేలాలని ప్రజలు అడుగుతారు కదా, భారతదేశం మొత్తం అడుగుద్ది. చివరిగా ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు సీఎంగా చూడొచ్చు? స్టార్ట్ అయింది కదా ఇక్కడి నుంచి, ఫౌండేషన్ స్టార్ట్ అయింది వాళ్ళది. ఇక్కడి నుంచి ఇంక ప్రజల నిర్ణయం. అంటే రేపు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకార చర్యలు తీసుకునే విధంగానే ఉంటుందా అని అడిగిన క్వశ్చన్ కూడా. అంటే ఎవరిని అరెస్ట్ చేసినా దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కూటమి పరిపాలనలో వితౌట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ నిజంగా పొరపాట్లు జరిగి ఉంటే కానీ వాళ్ళకిలాగా వాళ్ళు గడ్డి తిన్నారని మనం గడ్డి తినమండి, ఉండదు. ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది, అరెస్ట్ అవ్వాల్సిందే. ఎవడన్నా ఎవిడెన్స్ లేనిదే ఎలా పెడతారు? ఎలా పెట్టరు. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నైజం కూడా కాదు. అంటే ఇప్పటికే రెడ్ బుక్లో ఏమేమి రాసుకున్నారు? వేటిపైన కేసులు పెట్టాలనే వివరాలతో పాటు ఎవరెవరిని అరెస్ట్ చేయాలని రాసుకున్నారా? ఉన్నాయి, రెడ్ బుక్లో ఉన్నాయి. ఆఫీసర్స్ చేసిన తప్పులు, అలాగే రాజకీయ నాయకులు చేసిన తప్పులు, పోలీస్ డిపార్ట్మెంట్ కిందల నుంచి పై వరకు చేసిన తప్పులు. ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు, ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. వాడు వైసీపీ వాడైతే వాడి మీద కేసు ఉండలేదు. ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ప్రతి చోట. రెడ్ బుక్లో మొదటి పేరు ఎవరిది? బుక్ నాకు చూపించలేదండి. రైట్. 21 సీట్లలో జనసేన ఎన్ని గెలుస్తుంది మీ భాగస్వామి పక్షం అని అనుకుంటున్నారు? అంటే నేను మొత్తం సీట్ల మీద అయితే నేను స్టడీ చేయలేదు. సాధ్యమైనంత వరకు నేను అనుకోవడం, ఇప్పుడు పత్రికలో రావడం ఏంటి, ఎక్కడెక్కడ మౌత్ క్యాన్వాస్ అయితే దగ్గర ఒక 17-18 సీట్లు వస్తాయి. ఓకే. అంటే మీరు ఏ సీట్లను స్టడీ చేశారు? మీ పిఠాపురంతో పాటు మీరు స్టడీ పిఠాపురం మా జిల్లాలో అన్నీ వస్తాయండి. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో వస్తాయి. ఓకే. వెస్ట్ ఈస్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కూడా వస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో కూటమి ఎన్ని నియోజకవర్గాల్లో గెలవబోతుంది? 17 సీట్లు వస్తాయి. తుని ఏం జరగబోతుంది? తుని కూడా గెలుస్తాం. కానీ తునిలో గట్టి పోటీ ఉందంటున్నారు, నిజమేనా? పోటీ ఉంటుంది. పోటీ ఎప్పుడు కూడా తుని ఎప్పుడు పోటీగానే ఉంటుంది, అలాగే గెలుస్తూ ఉంటారు. ఆయన సార్ కూడా 6 సార్లు 7 సార్లు గెలిచారు, రామకృష్ణ గారు కూడా. ఇప్పుడు మట్టిగా 100% తుని దివ్య గెలుస్తుంది. ఓకే. ఇంతకుముందు మా ఎడిటర్ అడిగారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం కాబోతున్నారని. పవన్ కళ్యాణ్లో సీఎం అయ్యే లక్షణాలు లేవు అని వైసీపీ నాయకులు అంటూ ఉంటుంటారు. సో మీరు చాలా దగ్గరగా చూశారు కాబట్టి ఆయన గెలుపు కోసం కూడా మీరు మొన్న క్యాంపెయిన్ చేశారు, సీట్ త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే లక్షణాలు అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లేవు అంటున్నారు. కొంచెంసేపు వాళ్ళే యాంగిల్కి వెళ్దాం. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇన్ని కేసులు క్వాలిఫికేషన్ పవన్ కళ్యాణ్కి ఉండాలని, జగన్మోహన్ రెడ్డి లాగా నా చిన్నాన్ని నేను చంపేసుకున్నాను ఆ క్వాలిఫికేషన్లు అనుకుంటున్నారు వాళ్ళు. మరి అవి పవన్ కళ్యాణ్ గారికి ఉండవు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉండదంటే ప్రశ్నించే తత్వం, రాష్ట్రాన్ని బాగు చేయాలని, అభివృద్ధిలో తీసుకెళ్లాలని ఆలోచనతో ఆయన ఉన్నారు. వీళ్ళు క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇవన్నీ క్వాలిఫికేషన్స్ మాకు ఉన్నాయి, అందుకనే మేము సీఎం అయ్యాం. ఆ క్వాలిఫికేషన్లు మరి పవన్ కళ్యాణ్ గారికి లేవు కదా. ఈడీ కేసులు లేవు, మర్డర్ కేసులు లేవు, నిజాయితీగా నిప్పులా ఉన్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయనకి లేకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ముందు ఏమైనా సీఎం చేసాడంటే 6 నెలలు చేసాడా, మంత్రి చేసాడా, ఎమ్మెల్యే చేసాడా? అవి కరెక్ట్ కాదు. 10 ఏళ్ళ నుంచి ఆయన పోరాడుతూ ఉన్నాడు. ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు, ఫీల్డ్లో ఉన్నారు, వదిలేదు కదా 10 ఏళ్ళ నుంచి. అవకాశం ఇస్తారు ప్రజలు ఏదో టైంలో, ఎందుకెవరు ఇప్పుడు ఫీల్డ్లో ఉంటేనే కదా. నేను కరెక్ట్గా ఎన్నాళ్ళు నేను 2007 నుంచి 2004 నుంచి ఉన్నాను, 14 ఇచ్చారు అవకాశం. కొంత సమయం అబ్జర్వ్ చేస్తారు ప్రజలందరూ కూడా. కానీ ఏపీ రాజకీయాల్లో సీట్ షేరింగ్ గురించి, కూటమిలో సీట్ షేరింగ్ గురించి ఒక చర్చ జరుగుతుంది. అదే సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు చుట్టూ కూడా కొంత చర్చ జరుగుతుంది. 2 క్వశ్చన్స్ నేను అడగాలనుకుంటున్నాను. ఒకవేళ కూటమిలో పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళ సపోర్ట్తోనే ప్రభుత్వం ఏర్పడాల్సిన పరిస్థితి వస్తే సీట్ షేరింగ్ ఉండే అవకాశం ఉంటుంది అని ఒక చర్చ జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయా? షేరింగ్ అంటే అర్థం సీఎం సీట్ షేరింగ్ అవి ఉండొచ్చు. పెద్దవాళ్ళు నిర్ణయాలు అయ్యి అంత ఆలోచన మనకు లేదు. అలాంటి పరిస్థితులు ఉంటాయా? అవి ఉండొచ్చేమో, అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎవరైతే అలయన్స్ ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ మనకి అంత ఆ సీటు వరకు ఆలోచించే అంత విజ్ఞానం లేదు. వరం గారు, ఇంకొకటి, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచి సభకి వస్తే సభలో
ఫస్ట్ చంద్రబాబు అవుతారు, 2 లోకేష్ అవ్వాలని టీడీపీ కేడర్ అనుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గెలిచి వస్తే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ అవుతారు. సో లోకేష్ 3వ స్థానంలో పరిమితం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి చెందాలని టీడీపీ నాయకులే చాలామంది అనుకున్నారని ఒక చర్చ జరుగుతుంది. చాలా అది తప్పండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి 2 రోజులకి అసలు ఎలా ఉంది ఎలక్షన్ గట్టిగా పనిచేయాలని నన్ను మానిటర్ చేస్తుంటే అది తప్పది. అంటే వైసీపీ గెలవాలి ఆయన గెలవాలనే అసలు ఆయనకంటే పట్టుదలగా చంద్రబాబు నాయుడు గారు మేము ఉన్నాం. వర్మ గారు, పవన్ కళ్యాణ్ మీద పదే పదే వైసీపీ నేతలు ప్యాకేజ్ స్టార్ అనేటువంటి ముద్ర వేశారు. నిజంగా మీరు ఆయన దగ్గర నుండి చూసారు, ఆయన ఏమైనా ప్యాకేజీ తీసుకొని వచ్చాడు పిఠాపురం? చచ్చా లేదా, వాళ్ళు మనిషిని ప్రశాంతంగా ఉన్నారండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఒక 5-6 వేసుకున్నారు క్యాబినెట్లో, అది మన సీఎం పేషీలో. వాళ్ళు ఇలా మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కంటిన్యూ చేస్తాడు. అంచేత అటువంటి క్యారెక్టర్ ఆయన దగ్గర లేదు. అది ఇంకా పిచ్చి ప్రేలాపనలో వాళ్ళు మాట్లాడతారు తప్ప అవి పట్టించుకోవాల్సిన పని లేదు. రైట్, ఫైనల్గా ఎన్ని సీట్లతో అధికారాన్ని స్థాపించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో? మాకు 120 నుంచి 126 బేస్ లైన్, దానిపైన ఎన్నైనా రావచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సార్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, రాబోయే ఫలితాలపైన మీ